మీ కో-స్టార్స్ అందరూ కూడా ఎంత సపోర్టివ్గా ఉండేవారు మీరు? అంటే ఒక లేడీ కో-స్టార్ అందులో ఇంతే అప్పుడు అంత ప్రాబ్లం లేదు, అందరూ బాగానే మంచిగా ఉండేవారు. హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది అంత ప్రాబ్లం అంతా. సో హీరో ఇమేజ్ వచ్చాక ఎందువల్ల మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఈర్ష్యపడ్డారా హీరోలు? మేబీ దట్ ఈస్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్కి వెళ్ళిపోయినప్పటికీ, హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్కి వెళ్ళిపోయేటప్పటికి న్యాచురల్గా ఈగో స్టార్ట్ అవుతుంది. సక్సెస్ల మీద సక్సెస్లో, అంటే ఒక ఉమెన్ మీద ఓరియంటెడ్, హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ లాగా సక్సెస్ అవ్వడం ఏంటి, ఆల్ ద లాంగ్వేజెస్ డిమాండ్ రావడం. అంటే ఆల్మోస్ట్ 91లో అప్పటికే 1 కోటి దాటేసాను నేను రెమ్యునరేషన్. అప్పట్లో ₹1 కోటి అంటే ఎక్కువ కదా, టూ మచ్. సో న్యాచురల్గా కొంచెం జెలస్ మొదలైంది. ఆ జెలసీ వల్ల కూడా మీకు అంటే ఇండస్ట్రీలో ముందు అవకాశాలు రాకుండా మీరు లో ప్రొఫైల్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వెనకాల కుట్ర జరుగుతూ ఉంటుంది. కుట్ర జరిగినట్టు మీకు జరుగుతూ ఉంది తెలుసు, అఫ్ కోర్స్ ఐ నో ఇట్ వాస్ హ్యాపెనింగ్. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, ఫైనాన్షియల్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ బట్ అటు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. వీళ్ళు నేను ఎంతమంది వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా అది భరిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాను నేను. అండ్ వ్యక్తిగతంగా స్త్రీలు అన్ని రంగాల్లో అనుభవిస్తున్న కష్టాలు చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. రోజుకొక వార్తా కథనం బయటకు వస్తుంటుంది. అప్పట్లో అమాయకంగా ఉన్న రోజుల్లో మీరు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఒక అమ్మాయిగా? హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను, ఇంకా అక్కడి నుంచి ముండైపోయాను నేను, జగముండిని అయిపోయాను నేను. అసలు పట్టించుకునేదాన్ని కాదు అసలు, డోంట్ కేర్, అసలు డోంట్ కేర్ నా పని నేను. బట్ బిగినింగ్ డేస్లో వచ్చి ఎక్కువ సినిమాలు చేసేదాన్ని, రోజుకి 6 షిఫ్ట్లు. 6 షిఫ్ట్లు అంటే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 5 వరకు, రౌండ్ క్లాకే మాకు అప్పుడు. అప్పుడంటే 30 daysలో ఫిల్మ్ అయిపోవాలి, ఇలా ఉండేది. సో మాది 20 days 25 days క్యారెక్టర్ని బట్టి, కొంచెం పెద్ద క్యారెక్టర్ అయితే 30 days ఉండొచ్చు, లేదా తొందరగా అయిపోయింది. సో ఒక్కొక్క సినిమా ఒక చోట ఒక షూటింగ్ జరిగితే ఇంకో చోట ఇంకొకటి, ఇలా 6 చోట్ల షూటింగ్లు జరిగేవి. ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తేదాన్ని, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి, ఇలాగా రన్నింగ్ రేసా మొత్తం. అసలు year 17 films I used to do.